సౌందర్య శివని తనకి అసిస్టెంట్గా ఉండమని అడుగుతుంది. అందుకు శివ ఒప్పుకోడు. సౌందర్య శివ మీద కోపం పెంచుకుంటుంది. శివ ఇంటికి వస్తాడు. రేణుకాదేవి శివ దగ్గర రోజ్ పర్ఫ్యూమ్ స్మెల్ గురించి శివ వేరే వ్యక్తులతో ఉంటున్నాడు అని నానా గొడవ చేస్తుంది. చెప్పు శివ, నీకు సౌందర్య ఎలాంటి జాబ్ ఆఫర్ ఇచ్చింది అని అడిగింది రేణుకాదేవి. వాళ్ళ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ చేసి 10 లక్షల జీతం ఇస్తానని చెప్పింది అన్నాడు శివ. నీ అబద్ధాల ప్రవాహం ఆగటం లేదు శివ అని పెద్దగా అరిచింది రేణుకాదేవి. ఆ వెంటనే నవ్వుతూ, నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? లాల్ ఫ్యామిలీకి చెందిన మిస్ సౌందర్య నిన్ను పర్సనల్ గా వెతుక్కుంటూ వచ్చి కలవడమే కాక వాళ్ళ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా ఉండమని అడిగిందా? సంవత్సరానికి 10 లక్షల జీతం ఇస్తానన్నా నువ్వు దాన్ని కాదన్నావా? నిజంగా ఇది ప్రపంచంలో మరో వింతే అని అన్నది రేణుకాదేవి. శివ, మాకు ప్రపంచం తెలియదని అనుకోకు. కేవలం 10 లక్షలతో 1 సంవత్సరం పాటు ఏ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉండరు కదా. నీ లాజిక్ లో ఏదో తప్పుంది. నేను మీ ఆంటీ మూర్ఖులం అనుకుంటున్నావా? నువ్వేం చెప్పినా నమ్మటానికి అని అన్నాడు శ్రవణ్. అయినా లాల్ ఫ్యామిలీకి చెందిన వారసుని నువ్వు కించపరిచావు. అలాంటిది అదే లాల్ ఫ్యామిలీకి చెందిన కంపెనీలో నిన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఉంచడానికి వాళ్ళొప్పుకుంటారనుకుంటున్నావా అన్నది రేణుకాదేవి. ఇదంతా కాదు. ఇప్పుడు నువ్వు యాంటిక్ హౌస్ కి వెళ్లి అక్కడ లాల్ ఫ్యామిలీతో వైరం తెచ్చావు. ఇప్పుడు వాళ్ళంతా కూడా మా ఫ్యామిలీని బెదిరిస్తున్నారు. ఇప్పటికే నీ గురించి ఎంక్వైరీ మొదలైంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా మెసేజ్ వెళ్ళింది. శివ అనే వ్యక్తి షికా ఫ్యామిలీ మనిషేనా, ఎక్కడుంటున్నాడు అని అడుగుతున్నారు. నువ్వు కనుక షికా ఫ్యామిలీ మనిషివని తెలిస్తే మొత్తం ఫ్యామిలీని సిటీలో లేకుండా చేస్తారు అన్నాడు శ్రవణ్. ఇప్పుడేం చేద్దాం చెప్పు? వాళ్ళు నీకోసం ఇంటికి వస్తారు. నీ వల్ల మేం రోడ్డున పడాల్సి వస్తుంది శివ. నేను నీకిప్పుడే చెప్తున్నా, ఇక నుంచి నువ్వు సురభి మనిషివని లేదా షికా ఫ్యామిలీ పర్సన్ వని బయట ప్రపంచంలో ఎక్కడా చెప్పొద్దు. చందు చాలా మంచివాడు. చూడు, సురభి కోసం ఎంత మంచి గిఫ్ట్స్ తీసుకొనొచ్చాడో. పెళ్లైన ఈ 2 సంవత్సరాలలో ఓ స్త్రీకి ఇష్టమైన ఏ గిఫ్ట్ అయినా నువ్వు సురభికిచ్చావా? గోల్డ్ ఏమైనా కొనిచ్చావా? ఇవన్నీ మాటలొద్దు. ఆ ముసలాయన పోతూ పోతూ నిన్ను మాకు తగిలించి వెళ్లాడు. ఇప్పుడు ఆయనే లేడు. ఇక నీతో మాకేం అవసరం అని శివతో అన్న రేణుకాదేవి శ్రవణ్ వైపు చూస్తూ, మీరేమంటారు శ్రవణ్ అన్నది. శివ వైపు కోపంగా చూసి, నీ ఇష్టం సురభి ఇష్టం, మీరేం చేసినా నాకోకే అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శివ, నీకేం మాత్రం మనస్సాక్షి ఉన్నా మమ్మల్నిలా వదిలిపెట్టు. నిన్ను సౌందర్య కంపెనీ ప్రెసిడెంట్ గా నియమిస్తానన్నది కదా, వెళ్ళక్కడికి. మా ఇల్లు చిన్నది. నిన్ను కోరి వచ్చిన ఆ స్త్రీ ఇంటికి వెళ్లి ఈ రాత్రికి అక్కడే స్టే చేయి. ఏమైనప్పటికీ నువ్విప్పుడు చాలా ఎదిగిపోయావు. నీ పరిచయాలు పెరిగాయి. కాబట్టి నువ్వు సురభిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నువ్వు చూసుకో. అలా అయితేనే అటు నువ్వు కాని ఇటు సురభి కాని హ్యాపీగా ఉంటారు. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో శివా అని అన్నది రేణుకాదేవి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇల్లు శివనే కొన్నాడు. అలాంటప్పుడు అతనిని ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోమంటావు అన్నది సురభి. శివ కొన్నాడని ఎలా అంటావు? అతనికి నువ్వు అసిస్టెంట్ జాబ్ ఇచ్చావు కాబట్టి అతను ఈ ఇల్లు కొన్నాడు. అప్పట్లా రోడ్డు పక్కన జ్యూస్ పాయింట్లో పనిచేసేవాడైతే ఇంత ఇల్లు కొంటాడా? అయినా ఇంటి పేపర్స్ లో నీ పేరుంది అంటే ఇల్లు నీది. కాబట్టి ఇక నువ్వు దాని గురించి ఏం మాట్లాడకు, ఎక్కువగా ఆలోచించకు. 2 ఇయర్స్ తర్వాత నా కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని పెళ్ళప్పుడే శివకు చెప్పాను. అదే అతను ఈరోజు చెయ్యాలి. అయినా అతని ఇల్లు కొనిచ్చాడంటున్నావు. 2 సంవత్సరాలు మన ఇంట్లో పడి ఉన్నదానికి, అతని వల్ల మనం ఎదుర్కొన్న అవమానాలకి ఈ ఇల్లు చెల్లుబాటవుతుంది. చందు చూసావా ఎన్ని గిఫ్ట్స్ పంపించాడు? అవన్నీ కూడా ఫారిన్ నుంచి ఇంపోర్ట్స్ అయిన ఐటమ్స్. ఇలాంటి విలాసవంతమైన లైఫ్ ని వదిలిపెట్టి నువ్వెందుకు నార్మల్ గా ఉండాలి? చందుకి నీపై ఇంట్రెస్ట్ ఉంది. అలానే అతను చాలా ఆస్తిపరుడు. ఫ్యూచర్లో అతను నీకు మంచి జోడి అవుతాడు అని సురభితో అన్నది రేణుకాదేవి. రేణుకాదేవి మాటలకి శివ మనసు ముక్కలవుతుంది. రేణుకాదేవికి డబ్బు పిచ్చి ఉందని అతనికి ఎప్పట్నుంచో తెలుసు. కాని ఇప్పుడు చందు ఇచ్చే విలువైన బహుమతులకు ఆమె తనని తాను దిగజార్చుకుంటుంది అని శివ అనుకోలేదు.
ఏంటమ్మా ఇది? నేను చందు ఒక్కసారి మాత్రమే కలుసుకున్నాం. అప్పుడే అతనితో పెళ్లి పేరంటం అంటావేంటి అని రేణుకాతో అన్నది సురభి. మీరు కలుసుకోవడం ఫస్ట్ టైం అయినా అతనికి మొదటి చూపులోనే నీపై ప్రేమ కలిగింది కాబట్టే నీకు లక్షల లక్షల విలువైన గిఫ్ట్లిచ్చాడు. శివ అతన్ని అవమానించినా మన ఫ్యామిలీని ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు నువ్వు చూసావు కదా, శివకి బతకడం రాదు, కాని అతని కారణంగా ఈరోజు మనం చావు అంచులకు వెళ్లాల్సొచ్చింది. అతను ఇప్పటికీ నీ గురించి ఆలోచించడం లేదు. బయట మరో స్త్రీని కలిసొచ్చాడు. ఇప్పుడు చందు నీ లైఫ్లోకి రావడం నీకు మేలే అవుతుంది కానీ కీడవ్వదు. ఇక నువ్వు శివని వదిలిపెట్టాల్సిందే. మన ఫ్యామిలీ అంతా కూడా అదే కోరుకుంటుంది. నువ్వు చందుతో లాల్ ఫ్యామిలీలోకి వెళ్తే ఫ్యూచర్లో లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేస్తావు అని అన్నది రేణుకాదేవి. సురభి కోపంతో తన పెదవులను గట్టిగా కొరికింది. చందు పంపిన గిఫ్ట్లని, అతని డబ్బు చూసి తన తల్లి కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు ఎలా శివని పంపకుండా ఆపాలి అని ఆమె ఆలోచిస్తుంది. చూడు సురభి, ఇప్పటికే ఈ శివ వల్ల మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ కూడా నువ్వు శివ ఇంట్లోనే ఉండాలి అంటే మాత్రం నాకు మీ నాన్నగారికి కోపం వస్తుంది. ఆ కోపంలో మీ నాన్నగారికి ఏమైనా జరగొచ్చు అని హెచ్చరించింది రేణుకాదేవి. సురభికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. శివ వైపు చూడాలంటేనే ఆమెకు సిగ్గుగా అనిపించింది. ఇటు తల్లిదండ్రులను ఒప్పించలేకపోతుంది. నిస్సహాయ స్థితిలో గదిలోకి వెళ్లిపోయింది. ఈరోజు నువ్వు చేసిన పని సురభికి ఎంత ఇబ్బందిని తెచ్చిపెట్టిందో చూడు. మా ఫ్యామిలీ అంతా కలిసి డిస్కషన్ చేసి ఓ డెసిషన్ తీసుకున్నాం. నిన్ను మా ఫ్యామిలీలో నుంచి తీసేస్తేనే ఆ లాల్ ఫ్యామిలీ ముందు మా ఫ్యామిలీ బావుంటుంది. బయటకు వెళ్లి మంచి లైఫ్ లీడ్ చేయి. ఎవరికీ హాని చేయకు. ఇక మా సాంప్రదాయం ప్రకారం మీ ఇద్దరికీ అధికారికంగా విడాకులిప్పిస్తాను. ఇక నువ్వు దయచేసి వెళ్ళిపో అన్నది రేణుకాదేవి. నేనిక ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు అని అనుకుని శివ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి వరకు జరిగిన గొడవ ఆగిపోయింది. ఒక దరిద్రం పోయింది అని రేణుకాదేవి హాయిగా సోఫాలో కూర్చొని టీపాయ్పై కాలు పెట్టుకుని ఊపుకుంటూ టీవీ చూస్తుంది. సురభి ఫ్యూచర్లో చందుని పెళ్లి చేసుకుని ఆ కుటుంబంలో స్టేటస్ ని అనుభవిస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అప్పుడు ఈ శిఖా ఫ్యామిలీలో అందరూ కూడా సురభికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కలలు కంటోంది రేణుకాదేవి. మనోహర్ కాలనీ నుంచి బయటకి వచ్చిన శివ ఆ అర్ధరాత్రి వేళ చల్లగాలికి రోడ్డుపై నడుస్తూ సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ తన మొబైల్ తీసి కాల్ చేయబోయాడు. ఇంతలో అతనికి సురభి నుంచి మెసేజ్ వచ్చింది. శివ, ఈరోజు నీ విషయంలో మా అమ్మ నాన్న ప్రవర్తనకి నేను నిన్ను క్షమించమని కోరుతున్నాను. ప్లీజ్ వాళ్ళని ద్వేషించకు. నువ్వు త్వరగా ఇంటికి రావడానికి నేనేదో ఒకటి చేస్తాను. జాగ్రత్తగా ఉండు అని ఆ మెసేజ్ సారాంశం. శివ పెదవులపై సన్నని చిరునవ్వు చేరింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.